హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా పెళ్ళు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మనం నిన్న చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ అనమాట. సో ఎకాలజీ గురించి అండ్ ఈకోసిస్టమ్ టైప్స్ వాటి గురించి. సో మనం ప్రీవియస్ వీడియోలో ఎకాలజీ ఈకోసిస్టంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఈకోసిస్టంలో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈకోసిస్టమ్కి మనం డిఫరెంట్గా చూస్తాం కదా. ఇప్పుడు డిజర్ట్ అదొక ఈకోసిస్టమ్ అనుకుంటున్నాం. అలాగే ఫారెస్ట్ ఒక ఈకోసిస్టమ్, ఫ్రెష్ వాటర్ ఒక ఈకోసిస్టమ్, అండ్ అలాగే మెరైన్ ఓషన్స్ ఉంటాయి, అదొక ఈకోసిస్టమ్. సపోజ్ మనం చెప్పుకోవాలంటే టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్ అనేది ఒకటి ఉంటే, అక్వాటిక్ ఈకోసిస్టమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్ ఇవి ఉంటాయి. సో మనకి వచ్చేసరికి టెరిస్ట్రియల్ వచ్చేసరికి గ్రాస్ ల్యాండ్స్, ఫారెస్ట్, డిజర్ట్, ఈ మూడు ఒక్కొక్క ఈకోసిస్టమ్గా మనం పిలుస్తాం. అండ్ న్యాచురల్కి వచ్చేసరికి మెరైన్ ఓషన్స్ ఉంటాయి, వాటికి ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. అలాగే ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉంటాయి, వెట్ ల్యాండ్స్ ఉంటాయి, ఇవి ఒక ఈకోసిస్టమ్ అనమాట. అలాగే ఆర్టిఫిషియల్కి వచ్చేసరికి మ్యాన్ మేడ్ ఉంటాయి, అలాగే ఎక్వేరియంస్ ఉంటాయి. ఇప్పుడు మనకు కొన్ని ఎక్వేరియంస్ ఉంటాయి అన్నమాట బయట మనకి, వాటిని మనం ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ అంటాం. అలాగే క్రాపింగ్ ఫీల్డ్స్, కొన్ని డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి, అంటే స్టెప్ బై స్టెప్ క్రాపింగ్, ఇయర్లీ 3 times 4 times వేసే పంటలు కొన్ని ఉంటాయి. సో వీటి యొక్క ఎకోసిస్టమ్స్ అన్నీ కూడా మ్యాన్ మేడ్ అంటాం. ఇలా ఈ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ల్యాండ్ మీద అయితే టెరిస్ట్రియల్ అంటాం, ఎక్వాటిక్ అయితే అది వాటర్ అయితే ఎక్వాటిక్ అంటాం, ఆర్ మనం మ్యాన్ మేడ్గా ఏవైతే చేస్తామో యాక్వేరియం కానీ క్రాపింగ్ ఫీల్డ్ కానీ ఇంక ఇట్లాంటి వాటిని ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ అంటాం. ఇప్పటిదాకా మనం ఎకాలజీ ఎకోసిస్టమ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఎకోసిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ ఏంటో మనకి తెలుసుకోవాలన్నమాట. ఎకోసిస్టమ్కి వచ్చేసరికి నథింగ్ బట్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, వాటి యొక్క సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో వాటిని మనం ఎకోసిస్టమ్ అంటున్నాం కదా. సో బయోటిక్ అండ్ అబయోటిక్, వీటిలో బయోటిక్స్ వచ్చేసరికి లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ వచ్చేసరికి నాన్ లివింగ్. సో వీటిల్లో క్లైమేటిక్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ ఎడియాఫిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అబయోటిక్లో. దీనికి రెయిన్ కానీ, లైట్ కానీ, విండో కానీ, టెంపరేచర్ కానీ, ఇవన్నీ క్లైమేట్ ఫ్యాక్టర్స్కి సంబంధించినవి అనమాట. ఇంకా ఎడియాఫిక్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి మనకి సాయిల్, వాటి యొక్క pH లెవెల్స్, వాటిలో ఉన్న మినరల్స్, ఇలా వాటిని టోపోగ్రఫీ అంటాం అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ల్యాండ్ అనమాట. టోపోగ్రఫీ అండ్ ల్యాండ్ గురించి డిస్క్రిప్షన్ మనం ఏదైతే చేస్తామో వాటిని టోపోగ్రఫీ అంటాం. ఇంకా బయోటిక్ కాంపోనెంట్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ అండ్ డీకంపోజర్స్. సో ప్రొడ్యూసర్లో మన లిస్ట్కి వచ్చేసరికి మనకి ప్లాంట్ కానీ సన్ కానీ, ఈ రెండే మేజర్ అనమాట. మనకి అవి వాటి నుండి వచ్చేదే ప్రొడ్యూసర్స్ అనమాట, మనం కన్జ్యూమ్ చేసుకుంటాం అనమాట. సో ఆ కన్జ్యూమర్ నుంచి మళ్ళీ డీకంపోజర్ అవుతుంది, ఆ డీకంపోజ్ అయిన మళ్ళీ ప్రొడ్యూస్గా మారుతూ ఉంటుంది. ఇది ఒక సైకిల్ అనమాట. వీటిలో కన్జ్యూమర్స్ ఉంటుంది. సో ఈ కన్జ్యూమర్స్లో మనకి ప్రైమరీ కన్జ్యూమర్ ఏంటి, సెకండరీ కన్జ్యూమర్ ఏంటి, టెరిటరీ కన్జ్యూమర్ ఏంటి, క్వాటర్నరీ కన్జ్యూమర్స్ ఏంటి, మనకి ఇది తెలియాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నామంటే, సో హెర్బివోర్స్ అనమాట. సో హెర్బివోర్స్ ఏంటంటే వాటి యొక్క ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అనేది అనమాట. సో మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి అంటే సన్ అండ్ ప్లాంట్స్. సో ఈ రెండింటి నుంచి మనకి ఏవైతే వస్తుందో సో అవి మనకి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అలాగే హెర్బివోర్స్ వాటి యొక్క గ్రాస్ని తీసుకొని మాత్రమే, గ్రాస్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఉంటుంది హెర్బివోర్స్ అనేది. అదనేది మెయిన్ ప్రైమరీ కన్జ్యూమర్ అని అనుకుంటే. సో కార్నివర్స్ అనమాట. ఈ కార్నివర్స్ ఏంటి అంటే ఎనర్జీని మీట్ అనమాట, ఓన్లీ ఎలా చెప్పాలంటే ఈ మీట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ టైగర్ ఉంటుంది, ఈ టైగర్ వచ్చేసి ఆ డీర్ని తినేస్తూ ఉంటుంది, ఓన్లీ మీట్ని మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటే ఏవైతే ఉంటాయో వాటిని కార్నివర్స్ అంటాం. అలాగే ఓమినోస్ అంటే ఏంటి అంటే బోత్ అనమాట, లైక్ ప్లాంట్స్ను తింటుంది అలాగే మీట్ని తింటుంది. సో ఈ రెండింటిని కూడా తినే వాటిని ఓమినోస్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే
హెర్బియోస్ ప్లస్ కార్నియోస్ ఈక్వల్ టు ఓమినోస్ అనుకోవచ్చు. అలాగే డీకంపోజిషన్ ఒకటి ఉంటుంది. సో చనిపోతున్న ఏదైతే ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుందో వాటిని బ్రేక్ డౌన్ చేసి సాయిల్లోకి వాటి యొక్క మెటీరియల్ తీసుకొని వెళ్ళి సో మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఏదైతే ఉంటుందో బ్రేక్ డౌన్ చేసిన వాటిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి సో వాటి నుంచి మనకి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మష్రూమ్స్ ఒకటి డీకంపోజెస్ ద్వారా మనకి వచ్చే ఒక ఆర్గానిక్ అనమాట అది. సో మష్రూమ్ అదొకటి. సో మనకి ఈ బయోటిక్ యొక్క ఫ్యాక్టర్స్ చూస్తుంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ ప్రొడ్యూసర్ అనేది ఎక్కడి నుంచి ఈ కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్ అనేది ఏంటి, ప్లాంట్స్ టు కన్జ్యూమర్స్కి ఎలా వెళ్తుంది, ఈ కన్జ్యూమర్ టు డీకంపోజర్ ఎలా అయింది, సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, ఈ యొక్క సోలార్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్ ఈ ప్లాంట్ని తినిన యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క హెర్బియోస్ అండ్ కార్నియోస్ అనుకోండి. సో వీటి నుంచి డీకంపోజిషన్ అవుతుంది. ఈ డీకంపోజిషన్ ద్వారా మనకి బ్యాక్టీరియా ఫంగస్ వస్తాయి. అలాగే ఈ ఫంగస్ కూడా మనకి ఏమవుతాయి, ఒక కెమికల్ రియాక్షన్ అయ్యి అది అబయోటిక్గా మారుతుంది. సో ఎగ్జాంపుల్గా మనం డెట్రియోస్ అండ్ డీకంపోజర్స్ అనమాట. చూసారా, రీసైకిల్ న్యూట్రిషన్స్ విత్ ఇన్ ద ఈకోసిస్టమ్ బై బ్రేక్ డౌన్ ది నాన్ లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ అనమాట. సో మనకి ఏవైతే నాన్ లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట ఈకోసిస్టంలో. సో ఒక మొద్దు అనుకోవచ్చు దీన్ని. సో దీన్ని బ్రేక్ డౌన్ చేసి సాయిల్లో అయిపోతుంది అనమాట. దీని నుంచి మనకి కొన్ని ఫంగస్, డ్రై రాట్ ఫంగస్ ఇలా వస్తాయి కొన్ని. అలాగే దాని నుంచి మనకి డీకంపోజెస్ అవుతాయి అనమాట. ఈ వుడెన్ పవర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ తోటి ఒక సాయిల్లో న్యూట్రిషన్ వెళ్ళి ఒక ప్లాంట్గా ఫామ్ అయ్యి అదొక మష్రూమ్గా అవుతుంది. సో మనకు ఒక న్యూట్రిషన్ ఫామ్ అవుతుంది అనమాట. ఏదైతే మనకి ఎర్త్ ఇస్తుందో, యూనివర్స్ ఇస్తుంది, సన్ నుంచి ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొని ప్లాంట్ నుంచి హెర్బియోస్ తీసుకొని హెర్బియోస్ నుంచి కార్నియోస్ నుంచి ఓమినోస్ తీసుకొని వాటన్నిటిని డీకంపోజ్ చేసి సో మళ్ళీ మనం యూనివర్స్కి రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కలిపి మనం ఏమంటున్నాం, ఎకోసిస్టమ్ బయోమీ పిరమిడ్. ఈ బయోమీ పిరమిడ్ అంటే నథింగ్ బట్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ కండిషన్స్లో సర్వే అవుతూ ఉంటాయి అన్నమాట ప్లాంట్స్. అంటే లార్జ్ జాగ్రఫికల్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా ఆ క్లైమేటిక్ కండిషన్స్కి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అక్కడ సర్వే అయ్యే వాటిని మనం బయోమీ అంటాం. లైక్ ఇక్కడ హాట్ అండ్ కోల్డ్ ఉంది. సో పోలార్ రీజియన్లో థండర్స్తో ఉంటుంది, అక్కడ అంతా గ్రీనరీ ఉండదు. సో అక్కడ ఉండే యానిమల్స్ కొన్ని ఉంటాయి, సో వాటిని. అలాగే సబ్ పోలార్లో కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంది, అది బాగా హైయెస్ట్ ట్రీస్ ఉంటాయి. సో అలా ఉంటుంది. టెంపరేచర్ నార్మల్గా ఉన్న ఫారెస్ట్లు కొన్ని ఉంటాయి. సో వాటి దగ్గర మనకి కొంచెం హైయెస్ట్ ట్రీస్ ఉంటాయి. అలాగే కొంచెం మీడియం తక్కువ సబ్ పోలార్ ఆ రేంజ్లో ఉన్న వాటిని కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే డిసర్ట్ ఏరియా సైడ్ ఏమో అక్కడ ఒక డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగే గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఇలా మనకి ట్రోపికల్ లెవెల్కి వచ్చేసరికి అక్కడ హీట్ ఎక్కువ ఉండేది కదా. సో అక్కడ ఎటువంటి కూడా ప్లాంట్ లైఫ్ లీడ్ చేయడం అనేది జరగదు, అలా యానిమల్ కూడా. సో వీటిల్లో ఏంటి అంటే ఇప్పుడు మనకి ట్రాపికల్ లెవెల్లో డిజర్ట్స్ ఉంటాయి, ఎలాగో పోలార్ రీజియన్ అంటే అంటార్క్టికా అని చెప్పుకోవచ్చు. అక్కడ అంత మంచుగడ్డలు కట్టేసి ఉన్నప్పుడు అక్కడ ఏమన్నా ప్లాంట్స్ కానీ అలా ఉంటాయా, ఉండవు. సో అక్కడ ఉండే పెరిగే ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి, అక్కడ ఉండే యానిమల్స్ ఉంటాయి. సో అలాంటి ఆ క్లైమేట్కి సెట్ చేసుకునే యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అక్కడ ఉంటాయి. అండ్ డిజర్ట్ ఏరియాలో కూడా అంతే, కొన్ని లిజర్డ్స్ ఉంటాయి, కొన్ని స్నేక్స్ ఉంటాయి. సో ఇలా ట్రాపికల్ లెవెల్లో అలాగే మీడియం సబ్ టెంపరేచర్ ఉండి పోలార్ సబ్ పోలార్ ఆ రేంజ్లో ఉన్న వాటిల్లో గ్రాస్ రెయిన్ ఫారెస్ట్లు, ట్రాపికల్ సీజన్ ఫారెస్ట్లు ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. హ్యాబిటాట్ అండ్ నేచర్. సో హ్యాబిటాట్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ స్పేస్ని ఆక్యుపై చేసి దాని యొక్క ఆర్గానిజం అనమాట, దాన్ని హ్యాబిటేట్ అంటాం. ఇంత సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మనం ఒక ట్రీకి
ఒక పిచ్చుకలు ఉంటాయి. సో దాని యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం హ్యాబిటాట్ అంటాం. అది రోజు అక్కడే ఉంటుంది, అక్కడే చేస్తుంది, నిద్రపోతుంది, తింటుంది. సో అన్నీ అక్కడే చేస్తూ అక్కడే ఉంటుంది. ఆ చెట్టుని ఒక ఇల్లులా అనుకుంటుంది కాబట్టి అదొక హ్యాబిటాట్ అనుకుందాం. నీచే వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఒక్కో ఆర్గానిజంకి ఒక్కో రోల్ని డిఫైన్ చేస్తారనమాట. ఒక్కో పొజిషన్ బట్టి, దాని ప్లేస్ని బట్టి అనమాట, అండ్ లైక్ పొజిషన్ బట్టి. సింపుల్గా చెప్పాలి అంటే ఒక పర్సన్ గురించి ఓవరాల్గా డిస్క్రైబ్ చేయడాన్ని నీచే అంటాం. ఎగ్జాంపుల్గా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రేన్ ఉంటుంది. సో ఆ క్రేన్ వచ్చి ఒక వాటర్ పాండ్లో వాటర్ దాని యొక్క ఫిష్ తినడాన్ని క్రేన్ ఫుడ్ అనుకుంటున్నాం. ఒక్కొక్క క్రేన్కి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా పెద్ద ముక్కుతో ఉండి తల పొడవుగా ఉంది కదా, అది లోపల వరకు తీసుకోగలుగుతుంది అనమాట ఫిష్ని. అది ఎంతవరకు లోపల దాని ముక్కు అండ్ తల లోపల వరకు వెళ్తుంది కాబట్టి అది కొంచెం లోపల ఉన్న ఫిషెస్ని కూడా అది తీసుకొని తింటుంది. అలాగే ఇంకొంచెం స్మాల్ అనమాట డగ్స్ అనుకో, అది ఒక రేంజ్ వరకే వెళ్తుంది. అలాగే నెక్స్ట్ ఇన్సెక్ట్స్, ఇది వచ్చేసరికి అవకట్స్ ఫీడ్ ఆన్ ఇన్సెక్ట్స్ అంట. సో అక్కడ ఉన్న పైన ఇన్సెక్ట్స్ మాత్రమే తీసుకోగలదు. ఎందుకు? వాటి యొక్క నోసు, వాటి యొక్క బాడీ షేప్స్ ఎంతవరకు తీసుకుంటుంది ఏంటి అనే దాన్ని బట్టి. ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ ఒక స్మాల్ ప్యారో ఉంది. ఆ స్పారో వచ్చేసరికి చిన్న ల్యాండ్ పైన ఉన్న వాటిని తింటూ ఉంటాయి అన్నమాట. సో హ్యాబిటాట్ అండ్ నేచర్ యొక్క మీనింగ్ అనేది ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ నీచే టైప్స్ అన్నమాట. ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేది. సో ఇదేం నథింగ్ బట్ ఒక ట్రీ ఉందనుకోండి. సో ఆ ట్రీకి దాని యొక్క ఇన్హాబిటేట్ అనమాట, పైన ఉండే కొమ్మలు ఏవైతే ఉంటాయో అప్పర్ రీజియన్ ట్రీ అంటాం. దానికి ఉన్న ముక్కు, దానికి ఉన్న బాడీ అన్నాం కదా, దాన్ని బట్టి ఆ ట్రీ యొక్క కొమ్మలకి అవి ఎక్కడ అయితే ప్లేస్ చేసుకోగలిగి ఉండగలుగుతాయో సో అక్కడ ఉంటాయన్నమాట అవి. అండ్ రెడ్ బర్డ్ వచ్చేసరికి దాని యొక్క ఇన్హాబిటేట్ ఏంటి? మిడిల్ ట్రీ అనమాట. సో దాని ముక్కుతో కొంచెం అక్కడ ఉంటుంది. సో అక్కడ బ్రాంచెస్ బర్డ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ట్రీలో ఉంటుందన్నమాట, అక్కడ దాని హ్యాబిటేట్ ఉంటుంది. అలాగే బ్లూ బర్డ్, దాని యొక్క ముక్కు చూసారా ఎంత పొడవుగా ఎలా ఉందో. సో అది వచ్చేసరికి ఈ ట్రంక్ ఏదైతే ఉంటుందో దాన్ని పొడుచుకొని ఆ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క బర్డ్కి డిఫరెంట్ నోసెస్ ఉండడం వల్ల డిఫరెంట్ వాటి యొక్క హ్యాబిటాట్స్ ఉండడం వల్ల ఇది అనేది ఒకటి ఎల్లో కలర్ ఏమో పైన ఉంటుంది, అప్పర్ రీజియన్, మిడిల్ రీజియన్ అండ్ ఈ ట్రంక్స్. సో ఇదన్నమాట నీచే టైప్స్. ఇట్స్ నథింగ్ బట్ ఈ హోల్ ట్రీ మన ఫండమెంటల్ ట్రీ నీచే అనుకుంటే ఇవన్నీ కూడా రియలైజ్డ్ నీచేస్ అనమాట, స్పెసిఫిక్ ఎలివేషన్స్ అనమాట. సింపుల్లీ చెప్పాలంటే ఈ ట్రీ అనేది ఒక హోల్ ట్రీని మనం ఫండమెంటల్ నీచే అనుకుంటే ఈ రియలైజ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క బర్డ్ ఈ ట్రీని ఎలా యూస్ చేసుకుంటున్నాయి అనేదే నీచే టైప్స్ అనమాట. ఇలా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఏమవుతూ ఉంటుంది, ఓవర్లాప్ అవుతాయి కదా. ఇన్ని బర్డ్స్, ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు బర్డ్స్ పాపులేషన్ ఒకటే ట్రీ ఉంటుంది, ఎక్కువ పాపులేషన్ ఉంటాయి బర్డ్స్. సో అలాంటప్పుడు నా ప్లేసు నీ ప్లేసు, నా ప్లేస్ ఇలా ఫైట్ జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు జరిగేదాన్ని మనం నీచే ఓవర్లాప్ అంటాం. వచ్చేసరికి 2 టైప్స్, ఒకటేమో కాంపిటేటివ్ ఎక్స్క్లూజివ్ అయితే ఇంకోటేమో రీసోర్స్ పార్టిషనింగ్. ఈ కాంపిటేటివ్కి వచ్చేసరికి 2 స్పీసీస్ కూడా ఎగ్జిస్ట్ అవ్వలేవు అనమాట ఒకే ప్లేస్లో. అలాగే రీసోర్స్ పార్టిషనింగ్ ఏంటంటే అవి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి, సాటిస్ఫై అవుతూ ఉంటాయి అవి వాటి యొక్క అప్రోచెస్ బట్టి. సింపుల్ ఫార్ములేట్లో చెప్పాలి అంటే ఒక చెట్టు దగ్గర ఒక పిచ్చుక ఒక గూడు కట్టుకుంది. సో ఆ గూడులో 2 బర్డ్స్ వచ్చి లీవ్ చేయడం కుదరదు కాబట్టి వాటిని మనం కాంపిటేటివ్ అనుకోవచ్చు. అదే అది కోఆపరేట్ చేసుకొని ఓకే అని అడ్జస్ట్ చేసుకొని ఉంది అంటే 2 వచ్చి ఉన్నాయి అంటే వాటిని మనం రీసోర్స్ పార్టిషనింగ్ అనుకుంటాం. సింపుల్ వర్డ్స్లోనే ఉంటే చెప్పాను కదా, టర్మినాలజీస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇలాంటివన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎకోటోన్ అనమాట. ఇది ఎనీ 2 ఎకోసిస్టమ్ బిట్వీన్ ది ప్లేస్ మీన్స్ ది ఎకోటోన్ అనమాట. సో ఈ 2 ప్లేసెస్ ఏవైతే ఉంటాయో సపోజ్ టెరిస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ జోన్ అనమాట.
ల్యాండ్ వచ్చేసరికి ఏమో మనకి ల్యాండ్ జోన్ ఇసుక అలా ఉన్నాయి అనుకోండి. ఎక్వాటిక్ జోన్కి వచ్చేసరికి వాటర్ ఫామ్లో ఉంటుంది. ఈ ఇసుక వాటర్ ఈ రెండు కలిపి కొంచెం మధ్యలో ఉంటుంది. సో దాన్ని మనం ట్రాన్సిషన్ జోన్ అంటాం. ఈ ట్రాన్సిషన్ జోన్లో నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి అన్నమాట. సో దీనిలోనూ ల్యాండ్ జోన్లో ఉంటాయి, ఆక్వాటిక్ జోన్లో ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే స్పీసీస్ని కలిపితే మనం ఆ ల్యాండ్ని కలిపితే ట్రాన్సిషన్ జోన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకోటోన్స్ అంటే ఏంటి? మార్ష్లాండ్స్. సో మార్ష్లాండ్స్ ఎలా ఉంటాయి మనకి? డ్రై అండ్ వెట్ ఈ రెండు కలిసి మధ్యలో దాన్ని మార్ష్లాండ్స్ అంటాం. అలాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. ఇది ఎలా ఉంటుంది? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అనేవి టెరిస్ట్రియల్ అండ్ మెరైన్. నేల మీద వాటర్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ పైన ఏదైతే ఉంటుందో ఆ పైన చెట్లు వస్తాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సుందర్బన్స్ అనుకోవచ్చు. అలాగే గ్రాస్ ల్యాండ్.